సో చాలా మంది అంటూ ఉంటారు. 'బిగ్ బాస్'కి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఉన్న పేరుని పోగొట్టుకున్నామని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగానే అలా జరుగుతుందా? అంటే ఎందుకు 'బిగ్ బాస్'కెళ్ళడం అని ఏంటి కొంతమంది నేను చెప్తాను అనిపించిందనుకో ఒకటి. ఉన్న పేరు, లేని పేరు అని కాదు. నువ్వు ఎలాగుంటే నీ నీ బిహేవియర్ ఎలాగుంటే నీ పేరు అలాగొస్తది బయటికి. ఓకే. ఇప్పుడు నేనున్నాను. జెస్సీ అనే వ్యక్తి ఎవరికీ తెలీదు. హ్మ్. నేనెళ్ళాక జెస్సీ పాజిటివ్‌గా బయటకొచ్చానంటే నా ఉన్న బిహేవియర్ అది. నా నేచర్ అది. ఇది చిన్న పిల్లల్లాగా కొంచెం క్యూట్‌గా మాట్లాడతారంటే నా నేచరే అది. నేను అలాగే ఉన్నాను. సో, నువ్వు బయటికొచ్చాక కొంతమంది అంటారు ఆళ్ళని నెగెటివ్ చేశారు. ఆళ్ళని నెగెటివ్ చేయడం ఏంటి? నువ్వు నువ్వు తప్పు చేస్తే అది కనిపిస్తుంది బయట జనాలకి. జనాలకి కనిపించింది అది చూసి ఫిక్స్ అవుతారు. ఓకే. ఫైన్ నువ్వు తప్పు చేసావు అని చెప్పి. లేదు నువ్వు పాజిటివ్‌గా వచ్చావనుకో జనాలు నచ్చి నువ్వు పాజిటివ్‌గా అవుతావు. అంతేగాని 'బిగ్ బాస్' వాళ్ళ మీద తోసేస్తారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టే, వాళ్ళే ఎడిట్ చేసిన దాన్ని బట్టే నేను పా నెగెటివ్ అయిపోయానని చెప్పి. అలా ఏం కాదు. ఇప్పుడు మనం తీసుకుంటే అంటే ఇప్పుడు కొంతమంది నా నా ఫ్రెండ్స్‌లో నేను చెప్తాను కొంతమంది. ఏదో బూతులు మాట్లాడేస్తారు 'బిగ్ బాస్' హౌస్‌లో. అది టెలికాస్ట్ అయిద్ది. ఓకే. బయటికొచ్చాక దాని గురించి ఏం చెప్తాడు? లేదురా అది కావాలని నేను అలాగనలేదు. సిట్యుయేషన్ నువ్వు మాట్లాడేది అది కూడా సమర్థించుకుంటారు. అంటే అది కూడా కవర్ చేసుకుంటారనమాట. అంటే ఇది బేసికల్లీ జనాలు ఎవరికైనా సరే నువ్వు చెడు అంటే తీసుకోలేరు వాడు. ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. ఓహ్! నువ్వు సూపర్ తోపు అంటే వాళ్ళు తీసుకుంటారు. నువ్వు తప్పు చేసావంటే తీసుకోరు. అక్కడ వాళ్ళు తప్పు చూపించారు నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు చూపించారనుకో ఆ షోని ఇచ్చేస్తావు నువ్వు. ఓకే. బట్ ఇంకోటేంటంటే నీకు డబ్బులిచ్చింది, నీకు ఫేమ్ ఇచ్చిన షోని నువ్వు తిట్టుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అవునా? ఇట్స్ గివెన్ యూ లైఫ్. ఓకే. నీకు 'బిగ్ సో బాస్' ఫేమ్ వీళ్ళు ఏదైతే అంటారో చాలా మంది మనం కూడా అబ్జర్వ్ చేస్తే 'బిగ్ బాస్'లో ఉన్నంత సేపు 'బిగ్ బాస్' నడుస్తున్నంత సేపు చాలా బజ్ ఉంటుంది. తర్వాత వచ్చేసిన తర్వాత మాకంత సక్సెస్ రాలేదు అని అంటూ ఉంటారు. సో సక్సెస్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే యాహ్! యాహ్! ఎగ్జాంపుల్. మన చేతుల్లో ఉంటదండి. హ్మ్. సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. ఒక హ్మ్. 'బిగ్ బాస్' అనేది జనాలందరికీ ఇప్పుడు నేనన్న వ్యక్తి ఎవరికి తెలీదు. ఒక కోట్ల మందికి తెలిసేలా చేసింది 'బిగ్ బాస్'. తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో జెస్సీ అనేవాడు 'బిగ్ బాస్' ఫేమ్ అని చెప్పి తెలిసి ట్యాగ్‌లైన్ ఇచ్చింది నాకు. హ్మ్. ఇచ్చినప్పుడు బయటకొచ్చాక నేను ఒక ప్రాపర్ టీవీ షోస్ గాని లేకపోతే ప్రాపర్ మూవీస్ చేసుకుంటే జనాలు దాన్ని మంచి స్టోరీస్‌తో వచ్చాననుకో జనాలు ఖచ్చితంగా సక్సెస్ చేస్తారు. నేను హిట్ చేసి నిన్ను బాగా ఆదరిస్తారు. ఓకే. అలా సక్సెస్ అయిన రాహుల్ సిప్లిగంజ్. ఓకే. ఓకే. యాహ్! యాహ్! ఎక్కడ ఆస్కార్, ఎక్కడ తెలుగోడు, ఎక్కడ తెలంగాణ గల్లీలో తిరిగినోడు. నిజంగానే. ఓకే. ఎళ్ళిపోయి ఎందుకంటే హి కాన్సంట్రేటెడ్ ఆన్ హిస్ కెరియర్. నాట్ ఆన్ అదర్ స్టఫ్స్. కెరీర్ మీద కాన్సంట్రేట్ చేశాడు. పెర్ఫార్మన్స్ చేశాడు. ట్రిపుల్ ఆర్‌లో సాంగ్ పాడాడు. ఆస్కార్ దగ్గరికి వెళ్లి ఆస్కార్‌లో పెర్ఫార్మ్ చేశాడు. ఓకే. ఓకే. లైక్ దట్. సో 'బిగ్ బాస్' అనేది నీకు ఫేమ్ ఇస్తది. ఆ ఫేమ్‌ని యుటిలైజ్ చేసుకో నువ్వు. నీ టాలెంట్ ఉందా మెరుగు చేసుకో. చేసుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ అయితే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందంటారా? బ్యాడ్ అయితే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే నువ్వు నీ టాలెంట్ చూపించుకో అంటున్నా బయటికి అంతే. ఓకే. సో ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి వన్ వర్డ్‌లో చెప్పాలంటే మీరేం చెప్తారు? మీ లైఫ్‌లో మీ గురించి? For all newcomers who are entering into industry, it's best start actually. It give you a best move. ఓకే. నాకైతే మంచి బూస్టప్ ఇచ్చింది. ఓకే. సో నేను పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ నేర్చుకుంటున్నాను, రైటింగ్ నేర్చుకుంటున్నానంటే వాళ్ళు 'బిగ్ బాస్' నన్ను చూసి ఆహా! జెస్సీ నువ్వా అని చెప్పి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టాడు. ఓకే. వాళ్ళ దగ్గర వర్క్ నేర్పించుకుని చేసుకున్నాడు. సో ఓకే. దట్ ఇస్ బిగ్ బాస్ హెల్పింగ్ మీ యాక్చువల్లీ. ఇప్పుడు 'బిగ్ బాస్' ఓటీటీలోకి మీరెళ్తారని, లేదంటే సీజన్ 9లోకి ఎళ్తారని చెప్పి కొన్ని టాక్స్ నడుస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉంది? మళ్ళీ నాకు వెళ్తారా తెలీదు. నేను ఇంతవరకు పొరపాటున? వినలేదండి. నేనేం వినలేదు. మీకు వచ్చిందా టాక్? యాహ్! వెరీ గుడ్ సో అండి. వస్తే చాలా సో హ్యాపీ. ఎళ్తున్నారా ఏంటి మళ్ళీ 'బిగ్ బాస్'లోకి? నాకు ఇంతవరకు తెలియదండి. నేను బిగ్ బాస్ సో ఓకే. పొరపాటున వస్తే గనక వెళ్తారా మళ్ళీ 'బిగ్ బాస్'లోకి? అంటే ఇప్పుడు అంటే గౌతమ్ ఆ వెళ్ళినట్టుగా? టైంలో నాకు మూవీస్ ఏం లేక మూవీస్ మీద కాన్సంట్రేషన్ లో ఉన్నాను ప్రస్తుతానికి అయితే. ఓకే. అంటే ఓకే అండి కొన్ని యాహ్! పెద్ద యాహ్! దాని ప్రాజెక్ట్స్. గురించి కూడా అడుగుతాను. అడగండి సో తర్వాత. అది ఒకవేళ ఆ టైంలో ఆ షెడ్యూల్ లేకపోతే నాకు బిగ్ బాస్ అని మళ్ళీ వెళ్తా. ఓకే. సో నాకు మీకు ఇష్టం. చాలా మంచి ఇంప్రెషన్ ఉంది. బిగ్ బాస్ మీద అంటే ఇట్స్ గివెన్ మీ యాహ్! ఫేమ్ ట్రూ. యాక్చువల్లీ. ట్రూ. యాహ్! సో యాహ్! కమింగ్ టు యువర్ కెరియర్. సో 'బిగ్ బాస్' తర్వాత మీరు కనిపించలేదు చాలా వరకు కూడా. అంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసాం మూవీ వస్తుంది. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మూవీ వస్తుందని చెప్పి చాలా వెయిట్ చేసాం. సో బిగినర్స్ మిస్టేక్స్ ఉంటాయండి. అంటే కొన్ని అన్ని అనుకూలంగా అవ్వవు కదా. యాహ్! సో ఎప్పుడైనా సరే నేర్చుకొని రావాలి. ఏ ఏ ఇండస్ట్రీకైనా సరే బిజినెస్ చేసినా మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ అయినా సరే ఫస్ట్ వర్క్ నేర్చుకొని వస్తేనే మనం సక్సెస్ అవుతాం. సో నేను నేర్చుకోకుండా వెళ్ళిపోయా స్టార్టింగ్. సో నా తప్పు నేను తెలుసుకున్నా. ఇప్పుడు నేర్చుకుంటున్నా. అంటే ఒక ఓకే. రైటింగ్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నా హుహు. యాజ్ ఆఫ్ నౌ. సో ఫర్ షూర్ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి
అన్ని వర్క్ చేస్తా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు కరెంట్లీ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? చెప్పకూడదు. చెప్పకూడదు. అది స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళి ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఫస్ట్ మళ్ళీ వచ్చి నీకే ఇంటర్వ్యూస్ ఇస్తాను. సో గుర్తుపెట్టుకోండి, మన హిట్ టీవీకి ఫస్ట్ మీకే చెప్తారనమాట. ఇస్తాను. నాకు అందులో యాక్ట్ చేసే పెద్ద పెద్ద స్టార్స్ పేర్లు కూడా మీకే చెప్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. సో మీ లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి మాకు చెప్పండి. అసలు పర్సనల్ లైఫ్ ఎలా ఉంది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఆల్? మాకు తెలియని కోణ ఏదైనా ఉందా? ఏం కోణం ఏం లేవు, అంతా తెలిసిన కోణాలే. అంతేనా? పర్సనల్ లవ్, రిలేషన్షిప్? లవ్ ఏం లేదండి. ఎందుకు లేదండి? లవ్ ఎందుకు ఉండదు? అంటే ఇప్పుడు లేదా? లవ్ ఫెయిల్యూరా అసలు? వాట్? అలా ఏం లేదు, లవ్ లేదు నా లైఫ్ లో. లవ్వే లేదా? ఎందుకు అలా పాపం? అంటే బేసికల్ గా నా మైండ్ సెట్ కి లవ్ సెట్ అవ్వవు త్వరగా. అంటే ఎప్పుడైనా లవ్ చేసి సెట్ అవ్వదని వదిలేసారా? అసలు లవ్ పడదు మనకి. లవ్వే పడదా? అందుకే లవ్ స్టోరీస్ కూడా రాయలేను నేను. నా స్టోరీస్ అన్ని కూడా వింతగా రాస్తాను, కానీ లవ్ స్టోరీస్ మనకి బుర్రగా పనిచేయదు. పోనీ మీరు చేస్తున్న స్టోరీస్ ఏదైతే జానర్, ఎలాంటి జానర్ చేస్తున్నారు? పోనీ ఒకటి సైఫై ఒకటి రాస్తున్నాను, సైఫై ఒకటి ఓకే అయిపోయింది. ఇంకోటి వచ్చి డార్క్ క్రైమ్ విచ్ ఇస్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ మన ఆంధ్రాలో జరిగింది. ఓకే. మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు దాని మీద కేసు ఆయన డ్రైవ్ చేశారు. సో ఆయన ఇన్స్పైర్ చేసుకుని ఆ స్టోరీ రాశాను, చాలా బాగా వచ్చింది. ఐ గాట్ అ వెరీ బిగ్ స్టార్ ఆన్ బోర్డ్ యాజ్ వెల్ రైట్ నౌ. మీ ఇద్దరం వర్క్ చేస్తున్నాం, ఒక పెద్ద స్టార్ హీరోయిన్ తో నేను వర్క్ చేస్తున్నా. వి బోత్ స్టోరీ ఏంటి అనేది ఏమన్నా స్టోరీ చెప్తే ఇంకా మొత్తం అంత సినిమా చూడరు, ఇక్కడే తెలిసిపోద్ది. ఓకే, అంత బాగుంటది అన్నమాట. చాలా బాగుంటుంది సబ్జెక్ట్. అంటే ఆ పెద్ద స్టార్, అంటే స్టార్ హీరోయిన్ చిన్నప్పటి నుంచి నా స్టార్ హీరోయిన్ కోసం సెల్ఫీ కోసం వెయిట్ చేసే హీరోయిన్ సబ్జెక్ట్ విని సూపర్ అనింది. అంటే ఐ గాట్ హ్యూజ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హర్. సో తనతో ఒకటి ఓకే స్టార్ట్ అవుతుంది ప్రాజెక్ట్ ఒకటి. ఓకే. సో ఈ మధ్య చూస్తూ ఉన్నాము, నాకు చాలా మంచిగా అనిపించింది ఆ విషయం మీలో. సో మీరు ఫీట్ ఫర్ 10 అని, ఫీట్ ఫర్ 20 అని, సో మీరు అలా ఆల్మోస్ట్ 150 days పైగా చేస్తున్నారు. 110 days, యా సారీ, 110 days గా మీరు చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీడే ఇట్స్ ఎ ప్రాసెస్. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్, అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది. సో దాని గురించి చెప్పండి. ఫీట్ ఫర్ 10 బిలాంగ్స్ టు మై సనాతన ధర్మం, కల్కి 10 దశావతారం. ఓకే. సో అంటే నాకు నేను మామూలుగా జనరల్ గా దండం పెట్టుకున్నప్పుడు డీప్ మెడిటేషన్ లాగా వెళ్తాను అనమాట. అంటే నాకు ఇష్టం అలా డీప్ మెడిటేషన్ చేసి దేవుడితో ఇంటరాక్ట్ అయినట్టుగా ఫీలింగ్ లో ఉంటాను నేను. సో అదే ఏమైనా అయ్యిందా అలా? సూపర్ న్యాచురల్ థింగ్స్ అంటే జనరల్ గా ఇఫ్ యూ బిలీవ్, యూ మెడిటేట్, యూ కెన్ సీ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ యువర్ బ్రెయిన్ యాక్చువల్లీ. సో అలాగా నాకు ఒక యూనివర్స్ నుంచి వచ్చిన ఒక వర్డే జస్ట్ ఫీడ్ సమ్ పీపుల్. ఓకే. యాజ్ పర్ నీ స్ట్రెంత్ బట్టి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఫీట్ ఫర్ 10 అనేది. ఓకే. నాకు 10 అనేది ఏంటంటే నాకు కల్కి అనే వ్యక్తి నాకు ఇష్టం. ఐ మీన్ నా కల్కి పురాణం గురించి నేను వింటాను కాబట్టి ఐ లవ్ దట్ పర్సన్. సో I started the name of Feed for 10. Okay. So 10+ members ఫీడ్ చేస్తుంటారు రోజుకి. సో దాని గురించి కొంచెం బాగానే వెళ్తుంది జనాల్లోకి. సో మిమ్మల్ని చూసి ఇంకొకరు స్టార్ట్ చేశారు. కొంచెం యంగ్ పీపుల్ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇన్స్టాలో నన్ను చూసి అన్న రియల్లీ ఇన్స్పైరింగ్ ఉంది, మేము చేస్తామని చెప్పి, పాపం వాళ్ళు డబ్బులు లేకపోయినా సరే వాళ్ళు పాకెట్ మనీ ఇస్తుంటాయి కదా, వీక్ మొత్తం ఇచ్చే పాకెట్ మనీ దాచుకొని వాళ్ళు చేస్తున్నారంట. దట్స్ రియల్. నాకన్నా వాళ్ళు గ్రేట్ యాక్చువల్లీ. నేను ఫీడ్ ఫర్ 10 అనేది నేనేముంది, నాకన్నా గ్రేట్ ఏంటంటే ఆ పిల్లలు వాళ్ళ పాకెట్ మనీస్ దాచుకొని 10 రూపాయలు 20 రూపాయలు దాచుకొని వాళ్ళు ఒక 1,200-1,500 పోగు చేసుకొని ఇస్తున్నారంట పాపం. సో దట్స్ రియల్లీ, ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ చైతన్య అండ్ హిస్ టీమ్ యాక్చువల్లీ. సో ఫీట్ ఫర్ 20 స్టార్ట్ చేసి అండ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు యాక్చువల్లీ. సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.